గుడికి ఫస్ట్ టైం వచ్చారా? లేదు, ఇంతకుముందే వచ్చాము. చాలా డేస్ నుంచి వస్తాము. మేమైతే చాలా చాలా కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ గుడి ఒకరు చెప్పారు. చెప్పడంతో నేను ఇక్కడ ఒక్కసారి వచ్చాను. అది ఎప్పుడంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ ఒకరోజు వచ్చిన తర్వాత మా పరిస్థితి వస్తే చాలా దీన పరిస్థితిలో ఉండే. దేవుడికి మొక్కుకున్నాను. ఏమని అంటే రావడానికి ఒక్కరం రావాలంటే ఏ వెహికల్ సదుపాయం లేకుండా రావాలంటే చాలా కష్టము. కానీ ఫస్ట్ పూజకే నేను వచ్చాను. దేవుడికి మొక్కుకున్నాను, నాకు ఏదైనా వెహికల్ సదుపాయం ఉంటేనే కానీ నేను ఈ గుడికి రాగలను. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నీకు మాత్రమే తెలుసు, నాకైతే ఏమీ తెలియదు అనేసి నేను మొక్కుకున్నాను. కానీ మళ్ళీ ఒక 2-3 మంత్స్ లోపలనే నేను వెహికల్ కొన్నాను. వెహికల్ కొని ఆ వెహికల్ మీదనే నేను ఈ గుడికి వచ్చాను. అప్పుడు నా పరిస్థితి కూడా మెరుగుపడింది. నేను చాలా 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 కష్టాలతో ఉండేదాన్ని. కానీ ఈరోజు నా పిల్లలు ఇద్దరు కూడా బాగా చదువుకున్నారు. మా అమ్మాయి కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరింది. అమ్మాయికి అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఆ అమ్మాయి ఆరోగ్యం కూడా కుదుటపడింది. నేను కూడా నాకు యాక్సిడెంట్ అయ్యి నాకు నోరు కూడా అసలు మాట అనేది రాకుండే. ఈ గుడికి వచ్చిన తర్వాత నాకు మాట్లాడి నేను ఈ రోజున నా పిల్లలతోని నేను కలిసి తిరుగుతున్నానంటే దేవుడి యొక్క అద్భుతమే. ఈ కన్ను మూసి తెరిసే లోపలనే అద్భుతాలు జరిపించే గొప్ప దేవుడు శనీశ్వరాలయం. అందరికీ ఇది చాలా గొప్పది. కొండ పైన ఉంది కాబట్టి అందరినీ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని నమ్ముతూ నేను ఈ గుడికి ఖచ్చితంగా వస్తున్నాను. చాలామంది ఇక్కడికి వస్తారు. ఇంతకుముందుకు ఒకరు ఇద్దరే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్రతి శని త్రయోదశి అనేది మెసేజ్ వస్తుంది. ఇక్కడ మనం ఒక్కసారి ఫస్ట్ టైం ఇక్కడికి వస్తే వాళ్ళు ఫోన్ నెంబర్ మన పేరు రాసుకున్నారు. కానీ ఇప్పుడు భక్తులు ఎక్కువైనా కొద్దీ జనాలు ఎక్కువ అవుతున్నారనేసి ఆ మెసేజ్ని పంపించట్లేదు. ప్రతి శని త్రయోదశి రోజున మనకు మెసేజ్ వచ్చేది, కానీ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా చాలా మెరుగైందనేసి నేను కోరుకుంటున్నాను. చాలామందికి తెలుసు ఈ చివరి ప్రాంతంలో ఉంది అనేసి. కానీ ఇంకా వెహికల్ సదుపాయం ఉంటే ఖచ్చితంగా ఇంకా కూడా చాలామంది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడికి ఆటోస్ కానీ ఏవి కానీ రావు. మన పర్సనల్ ఉంటేనే ఏవైనా వెహికల్స్ లోపలికి వస్తాయి. కానీ ఇంకేదైనా సదుపాయం ఉంటే ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దేవుడు అయితే చాలా చాలా పవర్ఫుల్. ఈ యొక్క కొండ వచ్చినా కూడా చాలా చాలా మంచి అనిపిస్తుంది.